హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. రోజు మన ఛానల్‌లో చూడండి, ఇది ఒక విలేజ్ అండి. విలేజ్‌ని మొత్తం కూడా వీళ్ళు శిల్పాల్లాగా పెట్టారండి. చూడండి, ఇది ఎంత బాగుందోనండి. ఇదైతే రియల్ ఇమేజెస్ లాగే ఉన్నాయండి. మొత్తం కూడా మనుషుల్లాగే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా రియలిస్టిక్‌గా ఉందండి. జుట్టు కానీ, లేదంటే ప్రతి ఒక్కటి డ్రెస్సింగ్ స్టైల్స్ అంతా కూడా మనం నిజమైన మనుషులను చూస్తున్నట్టే అనిపిస్తుందండి. ఈ వీడియోలో చూడండి, మన పల్లెటూరు వాతావరణంలో ఎవరైతే వివిధ రకాల వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో, కుమ్మరి కానీ, వడ్రంగి కానీ, ఇంకా అనేక రకాల వృత్తుల వారు ఎలా ఉంటారో ఆ పల్లెటూరు వాతావరణం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తానండి నేను. చూడండి, ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే చూస్తే అసలు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఎంత రియలిస్టిక్గా ఉందండి. నిజమైన మనుషులే ఇక్కడ కూర్చున్నారా అన్నట్లు ఉంది. చూడండి, వీళ్ళు బియ్యం జరుగుతున్నారండి. పిండి తయారు చేయడం, బియ్యం జరగటం అవన్నీ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అసలు మనుషులే కూర్చున్నారా, నిజమైన మనుషులే అన్నట్లు ఉంది కదండి. చూడటానికైతే వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ ప్లేస్ ఎక్కడో నేను లాస్ట్లో చెప్తాను, ఒకసారి వీలైతే మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి, ఒక ముసలతను కుర్చీలో కూర్చున్నారు. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారండి. ఇది కూడా చాలా రియలిస్టిక్గా ఉందండి. చూడటానికి నిజమేనేమో, వీళ్ళు నిజంగా మనుషులేనేమో అనిపిస్తుందండి. చాలా చాలా బాగుందండి. ఇదైతే కమ్మరి పని చేస్తారు కదండి, వాళ్ళండి. చూడండి, ప్రతి ఒక్క వృత్తుల వారు ఉన్నారండి. ఇది రైతు అండి. రైతు పొలంలో పని చేస్తున్నట్లు ఉందండి వీడియో. ఇంకా ఇక్కడ కాంతారాయం కానీ, భరతనాట్యం అవన్నీ కూడా ఉన్నాయండి. ఇట్లా ఫేస్ దీంట్లో పెట్టి ఫొటోస్ కూడా దిగొచ్చండి. ఇట్లా చాలా చాలా ఉన్నాయండి. ఈ ప్లేస్ చాలా నచ్చిందండి నాకు, మా ఇంట్లో వారికి కూడా చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ రైతు వారి పనిచేసేవారు ఎలా ఉంటారో అవి కూడా ఉన్నాయండి. ఈ కుమ్మరి వాళ్ళ ఇల్లు అయితే మొత్తం కూడా కుండలతోట చేశారండి. చూస్తే మీరైతే ఇక్కడ చూడండి, ఒక ఆవిడ పొలం పనిలోకి వెళ్తుందండి. అంతా చాలా బాగుందండి. అసలు మీరు చూస్తే రియల్గా అయితే నిజమైన మనుషులేనేమో అనుకుంటారు. ఇది పల్లెటూరులో బొమ్మలు తయారు చేయడం. చూడండి, ముసలావిడ వంగొని ముగ్గు పెడుతుందండి గోడకి. అంతా కూడా చాలా బాగుందండి. అసలు ఇది ట్రైబల్ గిరిజన శైలి ఎలా ఉంటుందనేది ఒక హౌస్లా ఉందండి. ఆ హౌస్లో మొత్తం కూడా వీళ్ళే ఉన్నారండి. గిరిజన చేతి పని వారు చేస్తారు కదండి. బుట్టలు అల్లటం అని, ఇంకా చాలా చాలా చేపలు అల్లటం అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మనుషులు కూర్చున్నట్టున్నారండి. ఇల్లులా ఉంది, లోపల మనుషులు ఆడవాళ్ళు కూర్చున్నట్టుంది. చూడండి, అంతా చాలా బాగుందండి. నిజమైన పల్లెటూరి వాతావరణం అంతా కూడా చిత్రీకరించారండి. ఇక్కడ ప్రతి ఒక్కటి అణువణువు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉందండి. ఈ ప్లేస్ ఎక్కడో నేను మీకు చెప్తాను లాస్ట్లో, వీడియో ఎండింగ్లో. చూడండి, మనం మనుషులు నుంచున్నట్టు, కూర్చున్నట్టు, వంగున్నట్టు అవన్నీ ఉన్నాయండి. నిజమైన మనుషులేనా అన్నట్టుంది. చూడండి, ఇది సంక్రాంతికి మనం సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలాగా ఉందండి ఈ ఒక దృశ్యం. మట్టుకు చాలా బాగుందండి. గంగిరెద్దు పట్టు చీర కట్టుకొని ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి అందులో చాలా బాగుందండి. ఇదైతే పల్లెటూరులో జరిగే సంత అండి, గ్రామంలో సంత అండి ఇది. చూడండి, కూరగాయలన్నీ అమ్ముతున్నట్లు కూర్చొని ఎంత బాగా ఉందోనండి. అసలు
చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవండి. ఒక్కొక్కరు కూడా మనుషులే అలా కూర్చున్నారేమో అన్నట్లుగా కనిపిస్తుందండి. లైటింగ్ సెట్టింగ్ అంతా కూడా బాగా చేశారండి. ముసలివారు పడుచువారు అన్న తేడా కూడా శిల్పాల్లో కనిపించేలాగా చేశారండి. చూడండి, ఇప్పుడైతే మనం చెప్పాను కదండి, చేతి వృత్తుల వారు, అనేక వృత్తుల వారు అందరి ఇల్లు ఎలా వారి వారి ఇంట్లో ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది చూడండి. అంత బాగుంటుందండి. వారింట్లో వారు చేసే పనులు అవన్నీ కూడా ఈ వీడియోలో కనిపిస్తాయండి. లోహ కార్మికుల గృహం అండి ఇది. చూడండి, వాళ్ళు బంగారం తయారు చేస్తున్నారు. బంగారం, ఇంకా రాగి, వెండి అవన్నీ తయారు చేస్తారండి లోహ కార్మికులు అంటే. ఇది అయితే కాళహస్తి బొమ్మలు తయారు చేస్తారండి. ఇక్కడ చూడండి, బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మన పల్లెటూరులో ఇంట్ల దగ్గర మామూలుగా చాకలి దోబి వస్తుంది కదండి, ఆమె మళ్ళీ మనం ఇంట్లో బియ్యము పిండి చేసుకోవాలంటే ఇంతకుముందు పూర్వకాలం రోజుల్లో అయితే ఇలా చేసేవాళ్ళండి, రోకలతోటి. ఇప్పుడైతే మనం మిల్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి మనం వాటిలో చేస్తున్నాం, కానీ పూర్వకాలం అయితే అలా చేసేవారండి. చూడండి, ఇదైతే పెయింటింగ్ వేస్తారు కదండి, చెరియల్ పెయింటింగ్ అంటండి. చూడండి, చెరియల్ పెయింటింగ్ వేసేవారి గృహం అండి. చూడండి, ఇక్కడైతే బొమ్మలు, వెనక పందిరి మంచం అవన్నీ కూడా అసలు ఇంట్లో ఉన్నట్లే ఉన్నాయండి. పూజ చేస్తున్నట్టు ఒక ఆమె కూర్చుంది. ఇక్కడైతే చూడండి, తలలో పేలు చూసుకుంటూ కూర్చున్నట్టు ఒక అమ్మాయి, ఒక తల్లి అమ్మాయి ఉన్నారండి. ఇదైతే చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా వాళ్ళు ఒక చూడండి, పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారీ అంటండి ఇది. నాకు తెలియదు అంత కదా. ఇక్కడైతే ఒక పోస్టర్ లాగా రాసి అంటిస్తున్నారండి. దానివల్ల మనకి తెలుస్తుంది ఎవరు ఇల్లు ఏందనేది. ఇక్కడైతే చూడండి, పొయ్యి అంటించినట్టు ఉంది కదండి, కానీ కాదండి, ఇదంతా లైటింగ్ అండి. పొయ్యి కానీ నిప్పులు కానీ అంతా కూడా లైటింగేనండి. అసలు రియలిస్టిక్ అంటే వెరీ వెరీ రియలిస్టిక్ అండి అది. చూడండి ఎంత బాగుందోనండి. ప్రతి ఒక్కటి ముగ్గులు కానివ్వండి, బొమ్మలకు వేసే దుస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కటి చూడండి. నేతవారి ఇల్లు అండి ఇది. నేతను వేస్తారు కదండి, ఇదిగోండి. ఇదైతే భారతీయ సాంప్రదాయం అండి, తులసి పూజ అండి. చూడండి ఎంత బాగుందో. అసలు తులసి పూజ కూడా పెట్టాలని ఆలోచన వచ్చింది, చాలా గ్రేట్ అండి. అసలు ప్రతి ఒక్కటి పల్లెటూరి వాతావరణం అంతా ఈ వీడియోలో ఈ ప్లేస్లోనే ఉందండి. చాలా కొండపల్లి బొమ్మల తయారీ అండి ఇది. ఎంతో అద్భుతంగా ఉందండి. చూసిన కొద్దీ ఇంకా ఇంకా ఏమున్నాయని ఇంకా ఆతృతగా చూడాలనేలాగా ఉందండి. ఇది క్షారకుడు అండి. చూడండి, చూడండి, ఇంకా ఇంకా ఉన్నాయండి. ఇన్ని రకాలు ఉన్నాయని మనకి కూడా తెలియదండి. ఇత్తడి పని చేసేవారండి వీరు. ఇంకా చూడండి, ఇస్త్రీ చేసేవారండి వీరు. చూడండి, ఇస్త్రీ మనం బట్టలకి ఐరన్ చేసుకుంటాం కదండి, అది ఇస్త్రీ చేసేవాళ్ళండి వీళ్ళు. వీరు వడ్రంగి అండి, కార్పెంటర్ వర్క్ అండి. చూడండి, వీరి దుస్తులు కానివ్వండి అన్నీ కూడా అసలు చాలా మనుషులే వేసుకున్నారు, మనుషులు అక్కడ ఉన్నారు అన్నట్లుగా చేశారండి. చాలా బాగుందండి. వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కూడా అక్కడ పెట్టారండి, వాళ్ళే ఇల్లే అన్నట్లు. ఇక్కడ చూడండి, ఒక ఆవిడ ముగ్గేస్తుందండి వాకిట్లో. ఇల్లు కూడా చూడండి ఎంత బాగుందో. పల్లెటూరు వాతావరణం ప్రతి ఒక్క అణువణువులో కూడా ప్రతిబింబించేలాగా ఉందండి. చూడండి, ఇది ఎడ్ల బండి అండి. ఇక్కడ పాతకాలంలో ఎక్కువగా ఇవే వాడేవాళ్ళండి, రాగి, ఇత్తడి అవే. కానీ స్టీల్ అయితే ఈ
ఈ మధ్య కాలంలో వచ్చాయండి. పూర్వకాలంలో అంతా కూడా రాగి, ఇత్తడి అవే వాడేవారండి. ఈ ప్లేస్ ఎక్కడుందంటే హైదరాబాద్లో శిల్పారామం అండి. ఇది అడ్రస్ అయితే మీరు ఫోన్లో గూగుల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.